తెలంగాణ క్యాబినెట్ ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఆశ్చర్యకరమైన నిర్ణయం అని ఎందుకు అంటున్నాననేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అయితే మొత్తం జిహెచ్ఎంసీలో కలపాలనుకుంటున్న 27లో మేడ్చల్ జిల్లాలో 13 ఉన్నాయి, రంగారెడ్డి జిల్లాలో 11 ఉన్నాయి. వీటిని కలిపి హైదరాబాద్ను అతిపెద్ద నగరంగా మార్చుతున్నామంటూనే ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు నాయకులు. మరి 2-3 నగరాలైనప్పుడు దాన్ని ఒకే నగరంగా ట్రీట్ చేయలేరు కదా. చాలా మందికి తెలియని ఈ విషయం ఏంటంటే, ఈ కలపాలనే ప్రతిపాదన చాలా ఏళ్ల నుంచి ఉంది. ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు మరో కామెంట్ కూడా చేశారు. జిహెచ్ఎంసీ పదవి కాలం వచ్చే ఫిబ్రవరికి ముగుస్తుందని. ఇక్కడ వరకు ఓకే, కానీ ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, ఫిబ్రవరి తర్వాత ఈ 27 స్థానిక సంస్థలను విలీనం చేసేందుకు కావలసిన జిహెచ్ఎంసీ చట్ట సవరణ, తెలంగాణ మున్సిపల్ యాక్టు చట్ట సవరణలను చేస్తామని చెప్పారు. అంటే చట్ట సవరణల తర్వాత జిహెచ్ఎంసీ 27 మున్సిపాలిటీలకైనా ఎన్నికలు ఉంటాయి. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల గడువు ఫిబ్రవరికి అయిపోతుంది. కానీ ఈ 27 మున్సిపాలిటీల్లో మాత్రం 2025 జనవరి 25కే కాలపరిమితి దాటింది. 2026 జనవరి వస్తే కాలపరిమితి దాటి ఏడాది పూర్తవుతుంది కూడా. అయినా సరే ఈ 27 మున్సిపాలిటీలను కలిపిన తర్వాత మొత్తం జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 143 కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో 130కి జనవరి 2020లో ఎన్నికలు జరిగాయి. 13 కార్పొరేషన్లకు తర్వాత ఎన్నికలు జరిగాయి. అందులో జిహెచ్ఎంసీవి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా 2025 జూన్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక సర్క్యులర్ని ఇచ్చింది. అందులో ఉన్న అంశాల్లో జనవరి 1, 2026 అండ్ మార్చి 31, 2027 మధ్య ఎటువంటి మార్పులు చేయరాదని చెప్పింది. అలాగే ఫర్ సెన్సస్ 2027 బౌండరీస్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ విల్ బి ప్రజెంట్ అండ్ ప్రకారం డిసెంబర్ 31, 2025 లోపు చేసుకోవాలని సూచించింది. అందుకే ఏపీ సైతం జిల్లాల పునర్విభజన డిసెంబర్ 30 లోపు చేసేందుకు సిద్ధమైంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మున్సిపాలిటీల మార్పు 2026 ఫిబ్రవరిలో చేస్తూ ఉంటుంది. ఇది కుదరని పని అర్థమవుతుంది. అయితే ఇక్కడ తెలంగాణ సర్కార్ ఇప్పట్లో మేము జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టలేమని డైరెక్ట్గా చెప్పకుండా ఇలా ఇండైరెక్ట్గా చెబుతున్నారు. అంటే ఇది కాంగ్రెస్ మార్కు రాజకీయం. మనం ఇంతకుముందు చూసాం, పంచాయతీ ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్ల పేరుతో కొన్ని నెలలు ఎన్నికలు వాయిదా వేశారు. చివరికి ఎన్నికలు వచ్చేసాయి. ఇందులో ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంటంటే మాత్రం ఎన్నాళ్ళు వాయిదా వేయగలిగితే అంత మంచిది. దీన్ని రాజకీయ వ్యూహం అని అంటారు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో, కోర్టుకు జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు 50% రిజర్వేషన్లతోని ఎన్నికలు పెడతామని పలువురు విశ్లేషకులు అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని ప్రభుత్వానికి ముందే తెలుసు. ఎందుకంటే గతంలో చాలా రాష్ట్రాల్లో సుప్రీంకోర్టులు మెట్లు ఎక్కాయి. ఆ కేసులను కొట్టివేశారని కూడా రేవంత్ ప్రభుత్వానికి తెలుసు. అయినా కూడా ఒక రాజకీయ అస్త్రంగా దీన్ని వాడుకుంది ప్రభుత్వం. ఇప్పుడు ఈ మున్సిపాలిటీల అంశంలో కూడా ఇదే వ్యూహాన్ని ఫాలో అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మున్సిపాలిటీలు విలీనం చేయాలన్నా, చట్ట సవరణలు చేయాలన్నా కూడా డిసెంబర్ 31 వరకు సమయం ఉంది. దీన్ని ప్రతిపక్షాలు గ్రహించి నిలదీస్తాయా లేక లైట్ తీసుకుంటాయనేది రానున్న రోజుల్లో మనకు తెలిసిద్ది.